రోజాకి కష్టాలు కన్నీళ్లతో మనం వీడియో చూస్తాం. ఇప్పుడు వైసీపీ రాక్షస పాలనలో సోషల్ మీడియా వల్ల టీడీపీ జనసేన పార్టీలో ఆడబిడ్డల వల్ల వాళ్ళు పడ్డ ఆక్రమణ వల్ల ఆ ఫలితమే ఈ రోజు రోజాకి ఈ గతి పట్టించిందండి. రోజా నిజంగా ఏడవడం లేదు, అది ముసలి కన్నీరనే చెప్పాలి. ఆమె కూతురు అమెరికాకు చదువుకోవడానికి పోతే ఆ యొక్క అవకాశాన్ని పురస్కరించుకొని నా కూతురు నన్ను వదిలి వెళ్ళింది, నన్ను సోషల్ మీడియాలో టార్గెట్ చేశారు, అసహ్యంగా చిత్రీకరించారు అని చెప్పుకొస్తా ఉంది. వాస్తవం ఏంటంటే రోజా తీసిన సినిమాలన్నీ అసభ్యకరమే చాలా ఉన్నాయి. ఆ వీడియోలు చూసినప్పుడు అయితే రోజా కూతురికి అసభ్యం అనిపించదు. రోజా పక్క వాళ్ళని, తమ తోటి ఎమ్మెల్యేలని, మంత్రుల్ని గాలినా కొడుకులు ఆ లకారాలు పెట్టి స్పందించడం లాంటి వీడియోలు చూసినప్పుడు మాత్రం రోజా కూతురికి సంకలు గుద్దుకున్నట్టు ఉంటుంది. అప్పుడు మాత్రం ఆమెకేమీ బాధ కలగదు. కేవలం రోజా మీద ఎవరైనా ఒకరు ఇద్దరు దుష్ప్రచారం చేసినప్పుడు మాత్రం రోజా కూతురు తట్టుకోలేక విదేశాలకు చదువుకోవడానికి వెళ్లిపోయిందట. చూడండి రోజా కార్తె ముసలి కన్నీరు. తర్వాత మళ్ళీ మనం కామెంట్ చేద్దాం. ఆ ఫోటోలు చూస్తే నిజంగా సూసైడ్ చేసుకోవాలనిపించింది. ఆ రోజు అంత ఘోరంగా ఉండేది. నాకే అట్లుంటే నా కొడుకు ఎలా ఉంటాయి చెప్పండి. వాడు నేనున్న ఫోటో అని చెప్పి ఫారెన్కి వెళ్ళిపోయింది, యూఎస్కి వెళ్ళిపోయింది చదువుకోవడానికి. ఇక్కడ ఉంటే ఈ టార్చర్ నేను భరించలేను అని చెప్పి ఒక్క గంట కూడా, ఒక్క నిమిషం కూడా నన్ను వాళ్ళ నాన్నమ్మని వదిలి ఉండదు స్కూల్కి వెళ్ళే టైం తప్ప. అలాంటిది మొత్తానికి దూరంగా వెళ్ళిపోయింది, ఇక్కడ ఉండలేక. మీరు చూడండి, రోజా గారి విషయంలో ఆనాడు వైసీపీ సోషల్ మీడియా వికృత చేష్టలు తెలిసిన వాళ్ళను ఎంకరేజ్ చేసింది నువ్వే కదా రోజా. అసెంబ్లీలో దేవస్థానం లాంటి దాంట్లో కూడా నువ్వు నీ బిహేవియర్ చూసి ఆ రోజు తెలుగు ప్రజలు నీకు ఈ కర్మ పట్టాలని కోరుకున్నారు. తెలుగు ప్రజల ఆకాంక్ష ఇవాళ నెరవేరిందని చెప్పాలి. మరి